ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరితో మేము చర్చ చేయాలి గోదావరి కృష్ణా జలాల గురించి ఎవరితోనంటే దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని ముఖ్యమంత్రి గారు ఏ నదీ బేసిన్లో ఉందో కూడా వారికి తెలియదు. వారి హయాంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కుప్పకూలిపోతే 8 మంది ఇవాళటి వరకు ఇంతవరకు వారి శవాలు కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం. సుంకిశాల మొత్తం కుప్పకూలిపోతే ఇంతవరకు అసలు సమాధానం చెప్పలేని ప్రభుత్వం. ఆ సంస్థను కనీసం ఆ ఇంజనీరింగ్ సంస్థను కనీసం సొంత డిపార్ట్మెంట్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు బ్లాక్ లిస్ట్ చేయమని రికమెండేషన్ ఇచ్చినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయలేనంత అసమర్థమైన ప్రభుత్వం ఇది. దాంతోపాటు వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే నిష్క్రియాపరంగా గుడ్లప్పగించి చూసిన ప్రభుత్వం ఇది. ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? మేము చెక్ డ్యామ్లు ఎట్లా పేల్చేయాలి, మేడిగడ్డ ఎట్లా పేల్చామో చెప్తారా? ఏం చెప్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? లేదా సుంకిశాల ఎట్లా కూల్చామో చెప్తారా? లేదా వట్టెం పంప్ హౌస్ ఎట్లా ముంచామో చెప్తారా? లేదా కృష్ణలో ఎట్లా మా హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి దారాదత్తం చేశారో చెప్తారా? లేదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత 2 ఏళ్లుగా పడుకోబెట్టాము, పండబెట్టి తొక్కుతామంటారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నిజంగానే పండుకోబెట్టారు, తొక్కుతున్నారు తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని. అందుకే మేము అనేది 2 సంవత్సరాల్లో 1 ఎకరానికన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువ బాగు చేశారా? ఏం చేశారని చెప్పుకుంటారు మీరు? మీకు అసలు బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు మ్యాప్లో. హిమాచల్లో ఉన్న ప్రాజెక్ట్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నదని చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తే ఏ బేసిను తెలియదు, బేసికు తెలియదు ఇరిగేషన్ గురించి. ఆయన వచ్చి మాకు ఉపన్యాసం చెప్తాను శాసనసభలో అంటే మేము అడిగింది ఏంటి? మీరు చెప్పేదేదో మీరు చెప్పుకోండి, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వండి అని చెప్పాం. గతంలో మాకు కేసీఆర్ గారు ఆనాడు మార్చి 31, 2016 నాడు ప్రజెంటేషన్ ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ మా బాయ్కాట్ చేసింది. అసలు ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ఇవాళ మేమేమంటున్నాం? మీరు ఇవ్వండి, మీ వర్షన్ మీరు చెప్పండి, కానీ సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. సభలో అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సభ్యుడు వేరు కాదు. 120 మంది శాసనసభ్యులకు ఒకటే రకమైన హక్కులు ఉంటాయి. మాకు కూడా అవకాశం ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్షం మేము. కాబట్టి మా వర్షన్ మేము చెప్తాం, 10 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయామో చెబుతాము అని అపీల్ చేస్తున్నాము. స్పీకర్ గారికి లెటర్ ఇచ్చాము. మరి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.